నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఘోరాతి ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన తర్వాత దిక్కు తోచని పరిస్థితిలో పడిపోయినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. తన తప్పుల నుంచి ఏమీ నేర్చుకోకుండా అసలు కూటమి ప్రభుత్వము ఎట్లా ఏర్పడింది, ఎందుకు గెలిచారు వీళ్ళంటే ఆయన నమ్ముతా ఉండేది ఒకటే అదేంటంటే కూటమి పార్టీలు కూటమిగా జత కట్టడం వల్లే తను ఓడిపోయానని చెప్పి చాలా బలంగా నమ్ముతా ఉన్నాడు. కానీ వాస్తవంగా జరిగింది ఏమంటే ఈ జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు అని చెప్పి యాంటీ జగన్మోహన్ రెడ్డి ఓటర్లు మొత్తము కూటమి పార్టీలను ఎన్నుకుంటే ఇంత పెద్ద రిజల్ట్ వచ్చిందనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకుంటూ నెక్స్ట్ 2029 ఎన్నికల్లోకి వెళ్దామనేటువంటి ఆలోచనను పక్కన పెట్టి కూటమి పార్టీల మధ్య ఎట్లా పుల్లలు పెట్టాలి, వీళ్ళు విడిపోతే కానీ మనము గెలవము అని చెప్పి ఒక ఐడియాకు వచ్చేసి మొదట్లో ఏం చేశాడంటే బీజేపీ నుంచి ఈ రెండు పార్టీలని ఎలాగైనా బయటకు తీసేస్తే ఈజీగా విడగొట్టచ్చు అనుకున్నాడు. కానీ ఈయన దగ్గర సంఖ్యాబలం లేదు కాబట్టి, అందులోనూ బీజేపీకి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీలు చాలా ముఖ్యం కాబట్టి అది కుదరదు. అందులోనూ విజయసాయిరెడ్డి మెల్లగా తప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు అంత దిమాకున్నోడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో లేదు కాబట్టి ఇప్పుడు కొత్త స్ట్రాటజీ ఎంచుకున్నాడు. అదేంటంటే సరే బీజేపీతో కలిసి ఉంటే పోని, బీజేపీ వాళ్ళు ఎలాగో ఎన్నికల ముందు మనకు సపోర్ట్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేస్తారో లేదో పక్కన పెడితే ఈయన అనుకోవడము వాళ్ళు ఎలాగో మనకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మనము ఇమీడియట్గా జనసేనకు మరియు టీడీపీకి మధ్య పుల్లలు పెట్టాలి. ఇలా పుల్లలు పెట్టాలని చెప్పి ఆయన విపరీతంగా మొదట్లో ప్రయత్నం చేశాడు. ఆ పదవుల కాడి నుంచి ఆయనకి సరైనటువంటి గౌరవం ఇవ్వడం లేదు, కార్యకర్తల మధ్య గొడవలు పెట్టడము, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గ స్థాయిలో జనసేన కార్యకర్తలను గౌరవించడం లేదని ఇలా చిన్న చిత్తగా గొడవలు పెట్టాలని ప్రయత్నించాడు. అక్కడ కూడా విఫలమయ్యాడు. ఇదంతా గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా క్రిస్టల్ క్లియర్ గా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో కూడా మేము కూటమి పార్టీలే పోటీ చేస్తాము, మీరు ఎన్ని పుల్లలు పెట్టినా మేము ఎన్నికలకు కలిసే వెళ్తామని చెప్పేయడంతో అరేరే ఇది వర్కౌట్ కావడం లేదనుకొని ఇప్పుడు కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారి మీద విష ప్రచారం చేయడానికి తెరలేపాడు. మొదట్లో పాస్టర్ ప్రవీణ్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి రెండు మతాల మధ్య గొడవ పెట్టడానికి, ఆయన ఏదో యాక్సిడెంట్లో చనిపోతే దాన్ని తీసుకొచ్చి ఈయన సనాతన ధర్మం అనేసి రెచ్చగొట్టాడని చెప్పి, అసలు సనాతన ధర్మానికి పాస్టర్ ప్రవీణ్ చచ్చిపోయిన దానికి ఏమి సంబంధం ఉంది, అందులోనూ ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పి కేసుని నీరుగారిస్తున్నారని చెప్పి అలా రుద్దడం స్టార్ట్ చేశాడు. అది కూడా ఫెయిల్ అయ్యారు. అదేవిధంగా పిఠాపురంలో ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి ఒక దళిత వ్యక్తి కాపుల ఇంట్లో పని చేయడానికి వెళ్ళి ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి వెళ్ళి అక్కడ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురైతే అక్కడ రెండు కులాల మధ్య గొడవలు పెట్టడానికి, కాపులకు మరియు ఎస్సీలకు మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నం చేశాడు. అది కూడా బెడిసి కట్టింది. వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో కాపులు దళితులను వెలివేశారని చెప్పి కొన్ని రోజులు హడావిడి చేశారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక కమిటీ వేసి అది కూడా సద్దుమణిగేలాగా చేశారు. వాళ్ళు సెటిల్మెంట్ అయ్యారు. తరువాత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏదో ఫ్లెక్సీలు పెట్టారని చెప్పి అది కూడా దళితులు నివసించే ప్లేస్ లో వెళ్ళి తొక్కుతాము నరుకుతామని చెప్పి ఏదో పోస్టర్లు పెట్టారని చెప్పి అక్కడ కొంచెం ఏదో గొడవ చేశారు. అది కూడా జనాలు నమ్మలేదు, అది కూడా మర్చిపోయారు. తరువాత ఏం చేశాడు, వంగవీటి మోహన రంగ విగ్రహానికి సంబంధించి గొడవలు సృష్టించడం మొదలుపెట్టారు. రాత్రికి రాత్రే వంగవీటి మోహన రంగ విగ్రహాన్ని పగలగొడతారు. ఎవరో వచ్చి ఆ విగ్రహాన్ని పగలగొట్టినప్పుడు కాపు కుర్రాళ్ళు రెచ్చిపోయి దళితుల మీద దాడి చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఆ గొడవలు మొదలుపెట్టాడు. అది కూడా వర్కౌట్ కాలేదు. తర్వాత అంబేద్కర్ గారి విగ్రహాలు పగలగొట్టడము, లేదంటే పేడ పూయడము, ఇలాంటి కార్యక్రమాలు చేయడము, దళిత కుర్రాళ్ళు ఎవరైనా దాని మీద స్పందించి ఆ మిగతా వర్గాల మీద దాడికి పాల్పడితే ఆ దాడిలోకి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంటర్ అయ్యి దాన్ని ఇంకా పెద్ద రచ్చ చేసి రాజకీయంగా వాడుకోవాలి, పబ్బం గడుపుకోవాలని చూశారు. అది కూడా చాలా చోట్ల ప్రయత్నాలు చేశారు కానీ అది కూడా ఫ్లాప్ అయింది. తర్వాత సుగాలి ప్రీతి అని చెప్పి సుగాలి ప్రీతి గారి విషయం ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి ఆ కేసును తీసుకొచ్చి దాన్నేదో పవన్ కళ్యాణ్ గారి మీద రుద్దుదామని చూశారు. అది కూడా మళ్ళా సిబిఐకి ఇచ్చారు అని చెప్పి అది కూడా సద్దుమణిగింది. ఇప్పుడు కొత్తగా కైకలూరుకు సంబంధించి కైకలూరు వినాయక నిమజ్జనం కార్యక్రమం జరిగేటప్పుడు అదేదో హిందువులాగా పుట్టాలి అని చెప్పి పాట ఎవరో ప్లే చేశారని, దానికి ఎస్సీ సామాజిక వర్గాలు అబ్జెక్షన్ చెప్పారని ఆ రోజు రాత్రి రెండు మతాలకు మధ్య, ఒక మతానికి సంబంధించినటువంటి కుర్రాళ్ళు మరొక మతానికి సంబంధించినటువంటి కుర్రాళ్ళకు మధ్య గొడవలు జరిగితే దాంట్లో మధ్యలో కైకలూరుకి సంబంధించి
సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? మరి మీరు అనొచ్చు ఆయన డిప్యూటీ సీఎం కదా అని చెప్పి. వాళ్ళు కొట్టుకునేది పాట పెట్టిన వాళ్ళు ఒకరు, గొడవలు చేసిన వాళ్ళు ఒకరు. ఆ రోజు రాత్రి ఇరు వర్గాల మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆ రెండు మతాల మధ్య జరిగినటువంటి గొడవ ఏదైతే ఉందో దాన్ని రెండు కులాల మధ్యకు చాలా కన్వీనియంట్ గా యూట్యూబర్ల సహాయంతో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే మళ్లించడం జరిగింది. కాపు కుర్రాడు పేరేదో చెప్పి ఆ కుర్రాడే ఇదంతా చేపించాడని చెప్పి, కాపు కుర్రాడే ఆ పాట ప్లే చేపించాడని చెప్పి, అతను జనసేన పార్టీకి సంబంధించిన వాడని చెప్పి, జనసేన వాళ్లకు దళితులకు పడదని చెప్పి, సో దాంట్లో రాజకీయ రంగు కలిపేసి దాంట్లో పబ్బం గడుపుకోవాలని చూశారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎట్టకేలకు అతన్ని ఈరోజు అతనే లొంగిపోయినట్లున్నాడు. సో ఇది ఒక్కటే కాదు, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇంక ఎట్టి పరిస్థితుల్లోనూ 2029లో కూడా కలిసే ఎన్నికలకు వెళ్తారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పేయడంతో ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి ఇతర సామాజిక వర్గాలకి గొడవలు పెట్టి ఆ గొడవల్లో రాజకీయాలు చేయడం మొదలు పెట్టారు. కాపులకు ఇతర కులాల వాళ్ళకి గొడవలు పెట్టేస్తే మిగతా కులాలంతా కన్సాలిడేట్ అయిపోతుంది. ఆ కులాలకు మనం మద్దతుగా ఉన్నట్లు కనుక నటిస్తే వాళ్ళంతా మనకు ఓట్లు వేసేస్తారని చెప్పి 1947 స్ట్రాటజీ ఇప్పుడు ఫాలో అవుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏబిసిడీలు తెలిసిన వాడిని అడిగినా చెబుతారు, కాపులు కన్సాలిడేట్ అయ్యి వైఎస్ఆర్సీపీకి గనుక ఓటు వేయకపోతే ఈ జన్మకు కాదు కదా, ఇక వచ్చే జన్మకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేరు. ఎందుకంటే ఆయన ఎంత ఇతర వర్గాలను కన్సాలిడేట్ చేసినా బీసీలను కన్సాలిడేట్ చేయడం అంత సులభం కాదు. ఎస్సీలందరూ నాకే ఓట్లేసేస్తారని కలలు కంటున్నాడు. కానీ 2024లో చూసాము, ఎస్సీలంతా మొత్తమేమి కన్సాలిడేట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేమి వేయరు. కాబట్టి ఎంతో కొంత కన్సాలిడేషన్ అంటే 100% వేస్తారని కాదు, కాపు సామాజిక వర్గము 60% వరకు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతుందో వాళ్ళే ఎన్నికల్లో గెలుస్తారు. ఇది 2014 చూడండి, 2019 చూడండి, 2024 చూడండి. ఎందుకంటే 88 సీట్లు రావాలి, మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే ఇప్పుడు ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకు సంబంధించి 88 సీట్లు రావాలి. 88 సీట్లు రావాలంటే గోదావరి జిల్లాలు కావచ్చు, వైజాగ్ కావచ్చు, కృష్ణా గుంటూరు జిల్లాల్లో కాపు డామినేటెడ్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అత్యధిక శాతం సీట్లు గెలుచుకుంటేనే మ్యాజిక్ ఫిగర్ కి చేరువవ్వడం జరుగుతుంది. ఆ ఇంకిత జ్ఞానాన్ని మరిచి అనవసరంగా కాపులను వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం చేసుకుంటున్నారు. నిన్నటికి నిన్న అసలు ఓజీ సినిమాకు కాపులకు బాయ్కాట్ ఓజీకి ఏం సంబంధము? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మొత్తము ఓజీ సినిమా చూడొద్దండి అని చెప్పి వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. సరే, హరిహర వీరమల్లు సినిమాని బాయ్కాట్ అన్నారు. ఎందుకన్నారంటే రఘురామకృష్ణంరాజు గారు ఏదో ఆ రోజు ఫంక్షన్లో ఏదో మాట్లాడారని చెప్పి అంటే ఒక అర్థం పర్థం ఉంది. ఇంకా ఓజీకి కనీసం ప్రెస్ మీట్ కూడా జరగలేదు. అసలు ఓజీలో ఏం కంటెంట్ ఉందో కూడా తెలియదు. కంటెంట్ కూడా తెలుసుకోకుండా బాయ్కాట్ ఓజీ అని చెప్పి పోస్టులు పెడతా ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయాలు తెలిసే చేస్తా ఉన్నారా, తెలియకుండా చేస్తా ఉన్నారా నాకైతే తెలియదు. కానీ ఆల్రెడీ కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం అయిపోయింది. ఈ దూరాన్ని ఇంకా పెంచుకుంటా ఉన్నారు. సో కాపు కుర్రాళ్ళ మీద, కాపు కుర్రాళ్ళంటే తీవ్రవాదులు, ఉగ్రవాదులు, లేకపోతే నక్సలైట్లు, లేకపోతే ఒక సంఘ విద్రోహ శక్తుల్లాగా చిత్రీకరించి కాపులకు దళిత కుర్రాళ్లకు మధ్య గొడవలు పెట్టి వీళ్ళైతే రాజకీయాలు చేయాలని చూస్తా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ఓజీ సినిమాని మీరు బ్యాన్ చేస్తే అదే కాపు సామాజిక వర్గము ఇంకొకసారి కన్సాలిడేట్ అయ్యి 2029లో కూడా మూకుమ్మడిగా కూటమి వైపు నడిస్తే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంది? ఎంత వీళ్ళు ఇతర కులాలను కన్సాలిడేట్ చేసినా కూడా కాపులలో మెజారిటీ ఓట్లు కనుక వైఎస్ఆర్సీపీకి పడకపోతే వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాదు. ఇది నేను చెప్పేటువంటి చిలక జోస్యమో లేకపోతే న్యూమరాలజీనో ఆస్ట్రాలజీనో కాదు, చరిత్ర చెబుతుంది. 2014 నుంచి చూడండి, కాపులు ఎవరి వైపు ఎక్కువ మొగ్గు చూపుతారో వాళ్ళే ముఖ్యమంత్రులు అయ్యారు. 2019లో కూడా కాపు డామినేటెడ్ ఏరియాల్లో వైఎస్ఆర్సీపీ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసినంత పని చేసింది. అంటే కాపు సామాజిక వర్గము నమ్మారు, వైఎస్ఆర్సీపీని నమ్మారు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు, నమ్మి ఓట్లేశారు. కాబట్టి అంతమంది కాపు ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు. అప్పుడు వాళ్ళు జనసేన పార్టీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు. కానీ నమ్మి ఓట్లేస్తే ఆయన కాపులకు ఏం చేశాడో అర్థం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు 2024లో కూటమి వైపు నడిచారు, జనసేన వైపు మొగ్గు చూపారు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం మొండి చేయి చూపించారు. కాబట్టి కాపు డామినేటెడ్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో అన్ని నియోజకవర్గాల్లో మినిమం అంటే 30,000 మెజారిటీలు కూటమి పార్టీల
తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థులకు వచ్చింది. కాబట్టి వీళ్ళు ఇతర కులాలను కన్సాలిడేట్ చేసేటువంటి ఈ ప్రయత్నంలో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాపులను దూరం చేసుకుంటున్నారు. కాపులు ఆల్రెడీ దూరం అయిపోయారు కానీ ఇంకా దూరం చేసుకుంటున్నారు. ఇక ఎప్పటికీ దగ్గర కానంత దూరం చేసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే యాంటీ కాపు పార్టీగా పిలువబడేలాగా ముద్ర వేయించుకుంటున్నారు. అసలు సినిమాలకు రాజకీయాలకు ఏం సంబంధము? సో పవన్ కళ్యాణ్ గారు కాపు అయినందువలన ఓజీ అనేది మీరు బాయ్కాట్ అంటే, లేకపోతే ఆయన వెనక కాపు సామాజిక వర్గము కన్సాలిడేట్ అయ్యింది అనేటువంటి కడుపు మంటతో ఎలాగైనా ఆ కన్సాలిడేట్ అయినటువంటి వాళ్ళని లాక్కోవాలంటే, కాపు సామాజిక వర్గాన్ని తిరిగి కూటమి నుంచి లాక్కోవాలంటే వాళ్ళను మెప్పించాలి. కానీ వాళ్ళను తీవ్రవాదులుగా, ఉగ్రవాదులుగా, సంఘ విద్రోహ శక్తులుగా మీరు చిత్రీకరిస్తూ ఉంటే మీ మీడియా హౌసుల్లో కావచ్చు, మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కావచ్చు, ఆ విధంగా ప్రతిరోజు చిత్రీకరిస్తూ ఉంటే వాళ్ళు మీకు ఏ విధంగా దగ్గర అవుతారు? చిన్న లాజిక్ మిస్ అయ్యి అసలు వీళ్ళు కులాలతో చెలగాటమే ఆడుతూ ఉన్నారు. కులాలతో చెలగాటం ఆడినటువంటి రాజకీయ పార్టీ ఏది కూడా మనుగడ సాధించలేదు. కాబట్టి కులాలను కలుపుకొని వెళ్ళే విధానాన్ని రాజకీయం అంటారు. కానీ ఇలా విభజిస్తూ పోతే వీళ్ళు అనుకుంటున్నట్లు యాంటీ కాపులు మొత్తం కన్సాలిడేట్ అవుతారనేది పగటి కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే గోదావరి జిల్లాలో కావచ్చు, మిగతా ఆంధ్ర రాష్ట్రం మొత్తం బీసీ కులాలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపి ఉంటాయి. మీరు తల కింద పెట్టి కాలు పైకి లేపినా కూడా వైఎస్ఆర్సీపీ వెనక రారు. కాబట్టి వాళ్ళను కన్సాలిడేట్ చేద్దాము, వాళ్ళని లాక్కుందాం. మొన్నటికి మొన్న ఒక రజకుడంట పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్లు తిడితే వాళ్ళెవరో పోయి కొడితే దాన్ని రజకులకు కాపులకు మధ్య గొడవ అని చెప్పి సాక్షాత్తు పేర్ని నానియే వచ్చి చెబుతాడు కులాల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి. సో కాపు కుర్రాళ్ళు కానీ, కాపు సామాజిక వర్గం కానీ గుర్తు పెట్టుకోవాల్సింది, వీళ్ళు మిమ్మల్ని ఏ విధంగా రౌడీలు గాను, గూండాలు గాను, రౌడీ షీటర్లు గాను వీళ్ళు చిత్రీకరిస్తున్నారో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి విజ్ఞతతో ఆలోచించి 2029లో కూడా మరొకసారి బుద్ధి చెప్పండి. ఈ కులాల మధ్య కుంపట్లు పెట్టి రాజకీయాలు చేయడము అన్ని వేళలా మంచిది కాదు. ఎందుకంటే అప్పట్లో కోనసీమ పేరు మార్చినప్పుడు ఇలాగే చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఒకానొక కారణం కూడా ఈ కులాల మధ్య కుంపట్లు పెట్టడమే. ఆ కోనసీమ జిల్లాల్లోనూ అలానే చేశాడు, గోదావరి జిల్లాల్లోనూ అలానే చేశాడు. ఎక్కడికక్కడ ఈయన కమ్మ సామాజిక వర్గాన్ని ఎంత చిన్న చూపు చూశాడో మనకందరూ చూశాము. అదేవిధంగా కాపులను అదే విధంగా చేశాడు. బీసీ కులాలకు నేను పదవులు ఇస్తానని చెప్పి కేవలము పదవులు ఇచ్చి అధికారాలు మాత్రము రెడ్డి సామాజిక వర్గం వాళ్ళ చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో నారాయణ స్వామిని ఎక్సైజ్ మినిస్టర్ గా చేశాడు. కానీ ఆ నారాయణ స్వామికి నాకు ఏమీ తెలియదని మొన్నటికి మొన్నే ఆ సిట్టు ముందర చెప్పడం జరిగింది. నాకేమీ తెలీదు, చేసిందంతా పెద్దోళ్ళు, ఇంకా పెద్దోళ్ళు ఎవరో మనకందరికీ తెలిసింది. కేవలము బడుగు బలహీన వర్గాలకు, బీసీ కులాల వరకు కుర్చీలు మాత్రమే ఇచ్చి అధికారాలు మాత్రం వాళ్ళ చేతిలోనే పెట్టుకొని ఉన్నారు కాబట్టే, పెట్టుకొని ఉండేవారు కాబట్టే వాళ్లకు అటువంటి రిజల్ట్ అయితే వచ్చింది. కాబట్టి ఈ కులాల మధ్య గొడవలు పెట్టడము ఎల్లకాలము మంచిది కాదు. ముఖ్యంగా ప్రజలు గమనించవలసింది, ఆ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే వాళ్ళని పబ్లిక్ బైట్స్ తీసుకొని వస్తున్నారో అతని హిస్టరీ ఒకసారి చూడండి. 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారు భజనే ఉంటుంది ఆ ఛానళ్లలో. అలాంటి ఛానళ్ళు వాళ్ళు ఇలాంటి పబ్లిక్ బైట్స్ ఇస్తే దయచేసి అవాయిడ్ చేయండి. అలాంటివన్నీ తీసుకొచ్చి ఆ చెత్తనంతా తీసుకొచ్చి మళ్ళా మీరే వైరల్ చేసి 2 కులాల మధ్య, 2 మతాల మధ్య గొడవలు పెట్టడానికి మీరు కూడా ప్రయత్నం చేయొద్దండి. వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళు పేమెంట్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ పని అది, కాబట్టి వాళ్ళు పని సక్రమంగా చేస్తారు. వాళ్లకు పేమెంట్ ఇచ్చిందే 2 కులాల మధ్య గొడవలు పెట్టాలనే. ఒకటి మొన్న జరిగినటువంటి కైకలూరు విషయంలో అయితే కనుక యూట్యూబర్స్ని అదే పనిగా అక్కడికి పంపించి 2 కులాల మధ్య గొడవ పెట్టే విధంగా సృష్టించమని వాళ్ళు పంపిస్తే వాళ్ళ వీడియోలు తీసుకొని మీరు వైరల్ చేసుకుంటా ఉంటే దానికి ఎవరు బాధ్యులు? ఫైనల్గా నేనేం చెప్తా ఉన్నానంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారికి కాపులను దూరం చేయాలో లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీ కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసుకుంటా ఉంది. ఎంత దూరం చేసుకుంటా ఉందంటే ఇక ఎప్పటికీ దగ్గర కానంతగా దూరం చేసుకుంటా ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పెద్దలు కూడా ఈ విషయం మీద దృష్టి పెడితే మంచిది. లేదు మా రాజకీయమే ఇంత అంటే 2024 2029లో కూడా రిపీట్ అవుతుంది. సో మీరు పవన్ కళ్యాణ్ గారిని డ్యామేజ్ చేయాలనో లేకపోతే కూటమి దూరం చేయాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆయన చాలా క్లియర్గా ఉన్నారు. మీరు ఏడ్చి కొట్టుకున్నా కూడా మేము
కూటమిగానే వెళ్తాము, వచ్చేది కూటమి ప్రభుత్వమే, 2029లో కూడా 2024 రిజల్టే రిపీట్ అవుతుందని చెప్పి ఆయన బల్లగుద్ది చెప్పేశాడు. ఇక మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.